రే, అసలు వాళ్ళ కోడలు ఎంత బాగా వంట చేసింది అనుకున్నా. ఎంతమంది చుట్టాలు వచ్చారో వాళ్ళందరికీ వంట చేతి మీద వంట చేసేసింది. ఎంత బాగున్నాయో, ఎన్ని రకాలో తెలుసా. హ్మ్. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు నేర్చుకుంటారా పో. అయ్యో అత్తయ్య, మీరు ఈ మాట మొన్న కూడా అన్నారు, మీరు మర్చిపోయినట్టున్నారు. మొన్న కూడా ఆవిడ వాళ్ళ అత్తగారిని బాగా చూసుకుంటుంది, అమ్మాయి నువ్వు కూడా నేర్చుకో అమ్మాయి అమ్మాయిని చూసి అన్నారు. నేనేం చేశానో తెలుసా, మీరు ఆ మాట చెప్పడమే ఆలస్యం, వెళ్ళి అమ్మాయి దగ్గర అన్ని నేర్చేసేస్తాను. ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారి హెల్త్ కోసం ఆలోచించి ఆవిడని జిమ్లో జాయిన్ చేస్తానంట. బాడీ ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం కోసం యోగాలు అటన్నిటి క్లాసులు ఉంటాయి కదా, వాటిలో జాయిన్ చేసిందంట. నేను కూడా మీ పేరు ఇచ్చేసి వచ్చా, నేర్చుకుని మా అత్తయ్య గారు కూడా వెళ్తారు. మా అత్తయ్య గారిని నేను కూడా బాగా చూసుకోవాలి కదా, మా అత్తయ్య గారు కూడా పంపుతాను అని చెప్పి పేరు ఇచ్చేసి వచ్చాను అత్తయ్య. మీరు రేపు నుంచి వెళ్ళాలి, మర్చిపోకండి. ఎందుకులే అమ్మాయి, అసలు నీ వంట ఎంత బాగుంటుంది. ఏదో తమాషకి ఆటపడిద్దామని అన్నాను. చాలా బాగుంటుంది నీ చేతి వంట. ఏది ఒకసారి కాఫీ పెట్టి తీసుకురా. పొద్దుస్తమానం నేను ఎదురు చూసేది నీ కాఫీ కోసమేగా. తీసుకురామ్మా. ఎవరిని చూసి నేర్చుకోబాక, నువ్వు నీలాగే ఉండు, నేను నాలాగే ఉంటా.